2018 టీడీపీ హయాంలో ప్లాంట్ ఏర్పాటు చేసినప్పుడు 2024లో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మా వాటర్ ప్లాంటుకి అనుమతులు లేవని ఈ నాయకులకు తెలియదా అని వైఎస్ఆర్సీపీ నాయకుడు దువ్వూరు హరికృష్ణ ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడిలో వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఆదివారం తాళ్లపూడి టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ ₹5 ఆటోమేటిక్ బాక్స్ ద్వారా నీటిని ₹5 అందజేశామని చెప్పారు. ఇదే విషయం గ్రామంలో అందరికీ తెలుసని తెలిపారు. అనంతరం మాజీ ఉప సర్పంచ్ అల్లంపాటి గోపాల్ మాట్లాడుతూ తాళ్లపూడిలో అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో అందరికీ తెలుసని, మోటార్లు, పైప్ లైన్లు, రోడ్లు, వాటి తాలూకా శిలాఫలకాలు తమ నాయకుడు కాకాని చేసిన అభివృద్ధికి సాక్ష్యాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అల్లంపాటి నాగరాజు, తిక్కవరపు నాగార్జున రెడ్డి, ఆలపక గోవిందయ్య, దాసరి వెంకయ్య, దుడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున తాళ్లపూడి గ్రామంలో కొంతమంది టీడీపీ నాయకులు వాటర్ ప్లాంట్ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు, సోమిరెడ్డి గారు కరెంటు కట్ చేస్తారా అని చెప్పి మాట్లాడడం జరిగింది. గ్రామంలో నీళ్లు లేవని కొందరు మహిళలు మన తాళ్లపూడి నాయకుడు శ్రీనివాసులరెడ్డి ఇంటికి వెళ్ళి అడగ్గా ఆయన చెప్పినటువంటి సమాధానం ఎమ్మెల్యే గారు కట్ చేయమన్నారు చంద్రమోహన్ రెడ్డి గారు. చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తేనే నీళ్ళు ఇస్తాము, లేదంటే ఇవ్వము, పోయి కప్పల దొరికిపోయి నీళ్ళు తెచ్చుకోమని చెప్పి దురుసుగా మాట్లాడడం జరిగింది. అది అన్నీ మా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు కూడా అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా పర్మిషన్ లేదు వాటర్ ప్లాంట్కి అని చెప్పి మాట్లాడడం జరిగింది. 2018లో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. 2018లో మీ గవర్నమెంటే ఉంది కదా, ఆ రోజు పర్మిషన్ లేదనే విషయం మీకు తెలియదా? 2024లో మళ్ళీ మీరు గెలిచారు కదా, ఆ రోజు పర్మిషన్ లేదనే విషయం మీకు తెలియదా? ఈరోజు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడానికి తప్పితే ఇలాంటివన్నీ మాట్లాడడం, ఇలాంటివన్నీ చేయడం, కరెంటు కట్ చేయడం, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం తప్పితే ఇంకేమీ లేదని చెప్తూ, అదేవిధంగా నాయకులు మాట్లాడుతూ ₹7 వాటర్ క్యాన్ ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది. నిన్న ₹7 వాటర్ క్యాన్ ఎలా ఇస్తారయ్యా? వాటర్ ప్లాంట్కి కాయిన్ బాక్స్ బిగిస్తుంది. ₹5 కాయిన్ వేస్తేనే వాటర్ ప్లాంట్లో నీళ్ళు వస్తాయి. ఆ విషయం తాళ్లపూడి గ్రామ ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుసు. మీరు కూడా వచ్చి నీళ్ళు ఎత్తుకోపోతున్నారు. అదేవిధంగా ముందు రోజు శ్రీనివాసులరెడ్డి గారు మీరు వచ్చి నా దగ్గరికి ₹5 కాయిన్లు చిల్లర్లు కావాలని చెప్పి నా దగ్గర మీరు ఎత్తుకోపోలేదా? అది మీకు తెలియదా? ఈరోజు ₹7 క్యాను, ₹7 అని చెప్పి అసత్య ప్రచారాలు, అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. అది కూడా మీరు గమనించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ పక్కన ఉన్నటువంటి స్కూల్కి, అంగన్వాడీ స్కూల్కి, గుడికి, సచివాలయంకి, హెల్త్ సెంటర్కి వీటన్నిటికీ మేము వాటర్గా ఫ్రీగా సప్లై చేస్తున్నాం. వాటరు అది వాళ్ళని అడిగినా తెలుస్తుంది. మీరు వచ్చి మీకు తెలుసు, నాయకులకు అందరికీ తెలుసు. ఇవన్నీ మీరు చేసే అబద్ధాలు, ఇవన్నీ తాళ్లపూడి గ్రామ ప్రజలు ఎప్పుడూ నమ్మే పరిస్థితుల్లో లేరు, నమ్మరు కూడా. ఇలాంటి అసత్య ప్రచారాలన్నీ మానుకొని గ్రామంలో ప్రజలకు ఏదైనా మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నిన్న జరిగిన తాళ్లపూడి టీడీపీ నాయకులు జరిగిన మాటలు నిన్న అందరూ చూసి ఉంటారు. అభివృద్ధి గురించి పెద్ద మనుషులు, మహానుభావులు మాట్లాడారు. వాళ్ళు కానీ మాట్లాడితే మొసళ్ళు ఎక్కిరిస్తల్లా అలా ఉన్నది నిన్న. ఎందుకంటే 2006 సంవత్సరంలో కప్పలదూరు నుంచి నీళ్లు నడిపింది మేము అని అన్నారు. 2006లో మా పెద్ద ఆయన మెట్టా చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఎంపీబీగా పనిచేసిన సంగతి మీకు తెలీదా? ఆ రోజు నువ్వు రోడ్డు మీద వస్తుంటే ఏమి వెంకటరావునయా, ఏమి ఎక్కడికి వస్తున్నావు, నీళ్ళు ఎక్కడి నుంచి ఎత్తుకోబోతున్నావు అంటే ఇదే పరిస్థితి. అంటే ఆ రోజు ఆయన మా పెద్ద ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు 3 లక్షలు అమౌంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఒల్లూరులో పాయింట్ వేస్తే ఆ నుంచి మన ట్యాంక్కి 2026లో వచ్చింది. ఆ కాంట్రాక్టర్ మధ్యలో ట్యాంక్కి ఆపేస్తే ఆ రోజు ఎమ్మెల్యే గారు ఆదాల పేపారెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళు ఉండి కట్టించి ఆ నుంచి నీళ్లు నడపడం జరిగింది. కావాలంటే ట్యాంక్ మీద మేము చెప్పే అబద్ధాలు కాదు, పలకం ఉంది, దాన్ని చూసుకుంటే అర్థమవుతుంది. అంతేకాకుండా వల్లూరులో వాటర్ వేసినప్పుడు అక్కడ అయ్యా మాకు వల్లూరులో సాలవు, మీరే ఎక్కడన్నా సరే వేసుకోండి అన్నప్పుడు మా సర్పంచ్ గారు అప్పుడు 2006 నుంచి ఇంద్యారెడ్డి గారు ఉండేరు. ఆ ఇంద్యారెడ్డి గారు ఉన్నప్పుడు మన కప్పలదూరు ప్లాట్ల్లో పర్మిషన్ వచ్చినప్పుడు మేము పర్మిషన్ ఇస్తాం, మాకేం పర్లేదు, మీరు మాకు ఒక స్థలం ఇవ్వండి, మాకు ఊరు కోసం
ఒక స్థలం ఇవ్వండి, మేము దాన్ని వాటర్ పెట్టి నడుపుకుంటామని చెప్పి అన్నప్పుడు ఆ రోజు ఆ స్థలాన్ని మా పెద్ద ఆయన ఆ స్థలాన్ని మనకు ఒక 80 సెంట్ల స్థలాన్ని ఆడ కేటాయించడం జరిగింది. ఆ 80 సెంట్ల స్థలంలో తర్వాత నెక్స్ట్ సర్పంచ్ గారు సుభాషిణి మేడం గారు 2014-15 ఉన్నప్పుడు ఆ రోజు వాళ్ళు వచ్చి జడ్పీటీసీ శివప్రసాద్ గారు కాడ 6 లక్షలు, ఎంపీపీ వెంకట సుబ్బమ్మ కాడ 3 లక్షలు, మొత్తం 9 లక్షలు కలిపి ఆ ప్లాట్ల నుంచి మా పెద్ద ఆయన చేసిన లైన్కి సెట్టి ఇల్లు ఉంది అక్కడ కలపడం జరిగింది. అప్పుడు ఒక ట్యాంకు, ఆ ఒక్క ట్యాంకే అన్ని ఊర్లకు వస్తున్నాయి. సరిపోయేది కాదు, మీకు తెలుసు. ఉదయాన వస్తే రేపు ఉదయాన సరిపోయే కాదు. తర్వాత మా ఎమ్మెల్యే గారు 2014 నుంచి 19 వరకు గెలిచినప్పుడు అప్పుడు మేము పోయి చెప్పాం, అయ్యా మాకు నీళ్ళు జారటం లేదు, ఇదే పరిస్థితి. అంటే మనం ఇప్పుడు ప్రభుత్వం మంది కాదు, ఎమ్మెల్యే గెలిచాను కాదు మంది కాదు, నేను 2019 మన జగనన్న గెలుస్తారు. ఆ రోజు ఈ 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు 2 కలిపి 10 సంవత్సరాల అభివృద్ధి నేను చేస్తానని మాటకి ఇచ్చిన ఘనత ఎవరైనా ఉన్నారంటే మా గోవర్ధన్ రెడ్డి గారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.